క్రైస్తవ తరానికి రావాలి మేలుకొలుపు, సత్యాన్ని గుర్తించి నడవాలనే పిలుపు. క్రైస్తవ తరానికి రావాలి మేలుకొలుపు, సత్యాన్ని గుర్తించి నడవాలనే పిలుపు. దీనుడైన క్రీస్తు యేసు ప్రభువే కొదమ సింహమై త్వరల రానయుండే. దీనుడైన క్రీస్తు యేసు ప్రభువే కొదమ సింహమై త్వరల రానయుండే. ఇదే చివరి గడియ మేలుకొలుపు, ఇదే చివరి గడియ మేలుకొలుపు, ఇదే చివరి గడియ మేలుకొలుపు, ఇదే చివరి గడియ మేలుకొలుపు. చివరి గడియ మేల్కొలుపు ఆధ్యాత్మిక యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ మన ప్రభువు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరియు నా శుభములు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని వల్లారా, అందరూ కూడా తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తల్లు వంచాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, మీరిచ్చిన ఇట్టి మంచి అవకాశంలో తండ్రి, నీ పిల్లలకు నీ ఉన్నతమైన మాటలను తండ్రి నా నోటి ద్వారా నాయన నీ పరిశుద్ధాత్మని సహాయముతో నాయన నీ పిల్లలకు బోధించుండగా వినబో నీ పిల్లలకు వినగలిగిన శక్తిని గ్రహించగల మనసును వారికి దయచేయమని వేడుకుంటూ, బోధించనయున్న నాకు నాయన నీకు ఆయాసకరము కాకుండా నిన్ను సంతోషపెట్టే మాటల ద్వారా నీ పిల్లలకు బోధించే జ్ఞానమును నాకు కూడా దయచేయమని వేడుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని వల్లారా, ఈరోజు ఒక ఉన్నతమైన దేవుని మనసులోని మాటలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ దేశం గురించి ఒక మహాకవి ఏమన్నాడంటే, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని గురజాడ వారు, మహాకవి శ్రీ గురజాడ గారు మంచి కవి భావాలతో ఒక మంచి ఉద్దేశాలతో ఇదిగో భారతదేశాన్ని ఉద్దేశించి ఒక చక్కని కవిత రాశాడు దేవుని వల్లారా. ఏమిటి ఆ కవిత అనే ఆలోచన చేస్తే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఇదిగో ఈ దేశానికి ఒకటే కాదు, కానీ ప్రపంచానికి మనం ఆపాదన చేసినప్పుడు ప్రపంచం అంటే ఇదిగో ఈ భూభాగము కాదు, ఆరిన నేల కాదు దేవుని పిల్లరా. ఆరిన నేలలో దేవుడు పంపించిన ఇదిగో మన పిల్లలందరము కూడా ప్రపంచము అని పిలవచ్చు దేవుని వల్లారా. ఒకనాడు గురజాడ గారు, మహాకవి శ్రీ గురజాడ గారు, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అని ఒక ఉన్నతమైన కవి భావ జాలాలతో ఒక ఉన్నతమైన మాటను రాయించాడు దేవుని పిల్లారా. ఆ కవి ఆలోచనలో మనం అర్థం చేసుకున్నట్లయితే, దేశం అంటే ఇదిగో మనకు కంటికి కనిపించే భూభాగము కాదు, మన కళ్ళ ముందు కదలాడే మనుషులని మనకు అర్థమవుతుంది దేవుని పిల్లారా. అదేవిధంగా ప్రపంచాన్ని కూడా ఆలోచన చేస్తే, ప్రపంచం అనగానే ఇదిగో భూభాగము కాదు, ప్రపంచములో ఇదిగో తిరుగులాడుతున్న కదలాడుతున్న మనుషులని మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచం అనగా మనుషులని, ఈ ప్రపంచము ఏమి పోగొట్టుకుంటుంది, ఈ ప్రపంచము ఏమి పోగొట్టుకుంటుంది అనే మంచి సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం దేవుని వల్లారా. ఒక్కసారి ఈ ప్రపంచం ఏం పోగొట్టుకుంటుందో అని మనం ఆలోచన చేస్తే దేవుని పిల్లారా, ఈ ప్రపంచంలో చాలామంది తమ జీవితంలో ఏదో ఒకటి పోగొట్టుకుంటున్న సందర్భాలు మనం చూస్తుంటాం దేవుని పిల్లారా. ఒక్కొక్క సందర్భంలో తన పర్సు పోగొట్టుకోవడం కానీ, తన గొలుసు పోగొట్టుకోవడం కానీ,
తన చేతికున్న వాచ్ పోగొట్టుకోవడం కానీ, తన వేళ్లకున్న ఉంగరాన్ని పోగొట్టుకోవటం కానీ, తన జేబులో ఉన్నటువంటి డబ్బులు పోగొట్టుకోవటం కానీ, ఇదిగో ఇలాంటి వాటిని మనం వింటున్నప్పుడు మనిషి పోగొట్టుకుంటున్నాడు అని అర్థమవుతుంది దేవుని పిల్లారా. ఈ పోగొట్టుకుంటున్న దాని కొరకు మనిషి ఎంతగానో వెతుకులాడుతూ ఉంటాడు దేవుని పిల్లారా, ఎంతగానో వెతుకులాడుతూ ఉంటాడు. ఒక మనిషి దగ్గర నుంచి ఒక పరుసు పోయిందనుకోండి, ఆ పరుసులో విలువైనటువంటివి ఉన్నప్పుడు ఆ మనిషి ఎంతగానో వెతుకులాడుతూ ఉంటాడు. ఎందుకు వెతుకులాడుతున్నావు అని అడిగినప్పుడు దేవుని వల్లారా ఆయన ఏమంటాడంటే, దాంట్లో విలువైనది ఉన్నాయండి, విలువైన డబ్బులు ఉన్నాయండి, విలువైన పేపర్లు ఉన్నాయండి, విలువైన కార్డులు ఉన్నాయండి అని ఆ మనిషి బాధపడుతున్న సందర్భాలు మనం ఎన్నో చూసాం దేవుని పిల్లారా. అదేవిధంగా ఒక సెల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు ఇదిగో ఇల్లంతా మనం వెతుకుతాం. అసలు ఎక్కడ పెట్టుకున్నామో, ఎక్కడ దాన్ని మర్చిపోయామో, ఎక్కడ పోగొట్టుకున్నామో, ఇదిగో ఆ రోజంతా ఆ జ్ఞాపకాలతోనే మనిషి జీవిస్తూ ఉంటాడు దేవుని పిల్లారా. అది దొరికేంత వరకు ఆ మనిషికి శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఇదిగో ఏదో బాధ, ఏదో దిగులు, ఏదో రంది. ఎందుకు అని ఆలోచన చేస్తే ఇదిగో పోగొట్టుకున్న వస్తువు పైన తను పెట్టుకున్న మమకారం దేవుని పిల్లారా. అండి, ఒక ఇంట్లో ఒక స్త్రీ తన చేతిలో నుంచి ఒక 500 రూపాయలు పాడేసుకుంది అనుకోండి దేవుని పిల్లారా, 500 రూపాయలు పారేసుకుంది అనుకోండి, పోగొట్టుకుంది అనుకోండి. అంటే ఆ స్త్రీ ఏం చేస్తుందంటే ఆ ఇల్లంతా చదురుతుంది. 1కి 2 సార్లు ఇల్లు ఊడుస్తుంది. ఇదిగో 1కి 2 సార్లు బట్టలు చదురుతుంది. 1కి 2 సార్లు ఆ ఇల్లంతా చదిరి ఆ 500 రూపాయలు ఎక్కడ ఉన్నాయో, ఎక్కడ పోగొట్టుకున్నానో అని ఇదిగో ఇల్లంతా చదురుతా ఇల్లంతా కూడా ఇదిగో సామాన్లను శుభ్రం చేస్తూ అవన్నీ చూస్తూ దాని కింద ఎక్కడైనా పెట్టానేమో అని ఇదిగో వెతుకుతూ ఉంటుంది దేవుని పిల్లారా. ఇదిగో ఈరోజు కూడా ప్రపంచము ఇదిగో ఏం కోల్పోతుందో, ఏం పోగొట్టుకుంటుందో, ప్రపంచం అసలు ఏం పోగొట్టుకుంటుంది అనే ఒక సందర్భాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను దేవుని పిల్లారా. మహానుభావుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం వచ్చి తాను 3.5 సంవత్సరాలు ఇదిగో బోధను చెప్పి ఆ బోధలో అనేక మంది హృదయాలను మార్చి పరలోకం వైపు నడిపించిన మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలము యేసుక్రీస్తు వారే దేవుని వల్లారా. మహనీయుడైన యేసుక్రీస్తు వారు ఇదిగో తను జీవించిన ఈ భూమి మీద జీవించిన విధానాన్ని మనం ఆలోచన చేస్తే ఇదిగో ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికి తన 30వ ఏట బోధను ప్రారంభించి ఇదిగో కేవలము 3.5 సంవత్సర కాలములో ప్రపంచానికి ఒక ఉన్నతమైన మాటలను ప్రపంచానికి నేర్పించి ఇదిగో ఈ భూమి మీద నుంచి మరలా పరలోకానికి వెళ్ళిపోయాడు దేవుని వల్లారా. ఏం బోధించాడు, ఎలా బోధించాడు అని ఆలోచన చేస్తే దేవుని పిల్లారా, యేసుక్రీస్తు వారు బోధన విధానాన్ని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు బోధించిన బోధన మనం ఒకసారి ఆలోచన చేస్తే దేవుని పిల్లారా, సామాన్యుని నుంచి శాస్త్రవేత్త వరకు, పామరుడు నుండి పండితుడు వరకు ఇదిగో అందరికీ అర్థమయ్యే రీతిలో ఉపమాన రీతిలోనే బోధించాడు దేవుని పిల్లారా. అందరికీ అర్థమయ్యే రీతిలోనే, ఉపమాన రీతిలోనే ప్రపంచ జనాభాకి అందరికీ కూడా మహనీయుడైన యేసుక్రీస్తు వారు ఇదిగో తన ఉన్నతమైన బోధల ద్వారా ప్రపంచానికి అనేక మాటలను నేర్పించాడు దేవుని పిల్లారా. ఆయన బోధించిన బోధన విధానం ఎలా ఉందని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు ఒకసారి దయచేసి మనం చదివితే దేవుని వారలారా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 34-35 వచనము. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను. ఇక్కడ యేసుక్రీస్తు వారు, మహనీయుడైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను,
లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పుదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన అనగా దాచిపెట్టిన సంగతులను మీకు తెలియజేయుదును అని ప్రవక్త చెప్పిన మాటలు నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నింటినీ జనసమూహములకు ఈ సంగతులన్నిటికీ అనగా పామరుడు నుండి పండితు వరకు, ఇదిగో అసలు ఏమి రాని వాడి గురించి, ఇదిగో మహా ఉన్నతమైన పండితుడు అనే వరకు జనసమూహాలన్నిటి కొరకు ఎలా చెప్పాడంటే, ఇదిగో జనసమూహమునకు ఉపమాన రీతిగా బోధించెను అంటూ ఏమంటున్నాడంటే, ఉపమానము లేక వారికి ఏమీ బోధించలేదు. దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారి బోధన విధానాన్ని మనం ఆలోచన చేస్తే, ఇదిగో ఈరోజు భూమి మీద ఉంటున్నటువంటి ఇదిగో ప్రొఫెసర్లు కూడా బోధించలేనటువంటి, ఇదిగో ప్రొఫెసర్లు కూడా విడదీసి చెప్పలేనట్లుగా అట్టిపండు ఒలిచి నోట్లో ఎలాగైతే పెడతారో చిన్నపిల్లలకు, అలా బోధించాడు దేవుని పిల్లరా యేసుక్రీస్తు వారు. ఎలా బోధించారంటే, ఇదిగో ఉపమానము లేకుండా ఏదియు బోధించలేదు దేవుని పిల్లరా. ఇదిగో ప్రపంచ జనాభాకి దేవుని గురించి, దేవుని యొక్క మహిమ గురించి, దేవుని యొక్క ఉద్దేశాల గురించి, దేవుని యొక్క ఆలోచన గురించి ఇదిగో ఎలా బోధించాడంటే, మహనీయుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమిపై ఉన్నప్పుడు ఇదిగో ఉపమాన రీతిగానే బోధించాడు దేవుని వల్లరా. ఉపమానము లేకుండా ఇదిగో ఆయన నోటి నుంచి ఏ బోధ రాలేదు. ఎందుకు ఉపమాన రీతిగానే బోధించాడు అంటే, ఇదిగో పామరు నుంచి పండితుడు వరకు, సామాన్య నుంచి శాస్త్రవేత్త వరకు, ఆనాడు ఉన్నటువంటి పరిసయ్యులు శాస్త్రులకు, ఆనాడు ఉన్నటువంటి సామాన్య జనులకు, చంటి పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఇదిగో అర్థమయ్యే రీతిగానే ఉపమాన రీతిగా అంటే మన కళ్ళ ముందు కనిపించే వాటిని ఇదిగో తీసుకుని, మన కళ్ళ ముందు కనిపించే వాటిని చూపిస్తూ, మన జీవితంలో జరిగే సంఘటనలను గురించి ఇదిగో ఉపమాన రీతిగానే బోధించాడు దేవుని పిల్లరా. ఎందుకు అంటే, ఇదిగో మనుషులకు ఉపమాన రీతిగా బోధిస్తే ఆ మనిషి మనస్సులోని ముద్రించబడుతుందని, ఆ మనిషి మనసులో నిండుకుంటుందని, ఆ మనిషి మనసులో ఏమైపోతుందంటే ఇదిగో చెరిగిపోకుండా ఉంటుందని ఇదిగో గ్రహించిన యేసుక్రీస్తు వారు ఏం చేశారు అంటే, ఇదిగో ప్రజలందరికీ కూడా ఉపమాన రీతిగానే బోధించాడు దేవుని పిల్లరా. ఉపమానము లేకుండా వారికి ఉపమానము లేకుండా ఏమీ బోధించలేదు దేవుని వల్లరా, ఏమీ బోధించలేదు. మహనీయుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉపమానము లేకుండా ఏదియు బోధించలేదు దేవుని పిల్లరా, ఏదియు బోధించలేదు. ఆయన బోధల్లో ఆయన బోధించడం ప్రారంభించిన మొదలుకొని, తన 30వ ఏట బోధను ప్రారంభించింది మొదలుకొని ఇదిగో చివరి వరకు ఆయన ప్రాణము సిలువపై విడిచే అంతవరకు ఇదిగో ఉపమాన రీతిగానే బోధించాడు దేవుని పిల్లరా. ఎందుకు అంటే, ఇదిగో ప్రజలందరికీ అర్థము కావాలని ఆయన ఉపమాన రీతిగానే బోధించాడు. ఉపమానము లేకుండా ఆయన ఏమీ బోధించలేదు దేవుని పిల్లరా. ఏమండి, దేవుని ఉద్దేశాలను, దేవుని మనసును, మనుషుల పైన దేవుడు పెట్టుకున్న నమ్మకాన్ని, మనుషుల పైన దేవుడు చూపిస్తున్న ప్రేమను, మనుషుల పైన దేవుడు చూపిస్తున్న వాత్సల్యాన్ని ఇదిగో మనుషులకు అర్థం చేయించడానికి ఇదిగో మనుషులకు దేవునికి మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు వారు, మహనీయుడైన యేసుక్రీస్తు వారు, తండ్రి ప్రథమ కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమిపైకి వచ్చి ఇదిగో ఉన్న ఈ ప్రజలందరికీ, ఈ భూమి మీద ఉన్న ఈ ప్రజలందరికీ ఉపమాన రీతిగానే బోధించాడు దేవుని పిల్లరా. ఉపమానము లేకుండా ఎవ్వరికి ఏదీ బోధించలేదు దేవుని పిల్లరా. ఉపమానము లేకుండా ఏదీ బోధించలేదు. ఆయన బోధలను మనం కొన్ని సందర్భాలను మనం ఆలోచన చేస్తే, ఈరోజు ప్రపంచానికి అవసరమైన మాటలు, ప్రపంచం ఏం పోగొట్టుకుంటుంది, ప్రపంచము ఏం కోల్పోతుంది, ప్రపంచము ఇదిగో ఎలా పోగొట్టుకున్న దాన్ని వెతకాలి, ఎలా పోగొట్టుకున్న దాన్ని సంపాదించాలని ఇదిగో ఒక ఉన్నతమైన మాటలను దేవుడు ఈరోజు తన కుమారుడు నోట, యేసుక్రీస్తు వారి నోట ప్రపంచానికి అర్థమయ్యే రీతిలో బోధించాడు దేవుని పిల్లరా.
ఇదిగో ఈ ప్రపంచంలో ఉన్న జనాభా ఒక పరుసు పోతేనే, ఒక గొలుసు పోతేనే, ఇదిగో తనకు సంబంధించిన భౌతికంగా కనపడే వస్తువులు ఏదైనా పోయినప్పుడు ఆ పోయిన దాని గురించి ఎంత వెతుకుతున్నారో అది దొరికే అంతవరకు ఇదిగో నిద్రపోరు, అన్నం తినరు. ఇగో మనసంతా ఒక్కాడ స్థిమితముగా ఉండదు దేవుని పిల్లారా. ఏంటంటే అది పోయిన వస్తువు దొరకబట్టుకోవాలని, పోయిన వస్తువును ఎలాగైనా సంపాదించుకోవాలని మనిషి తాపత్రయపడుతుంటాడు దేవుని పిల్లారా. 1,00,000 రూపాయల్లో నుంచి ఒక 500 రూపాయలు పోయావనుకోండి, సుమారు ఒక వ్యక్తి దగ్గర 1,00,000 రూపాయల్లో నుంచి ఒక 500 రూపాయలు పోయాయి అనుకోండి. ఏమండి, నా దగ్గర 99,900 ఉన్నాయి, నాకు 99,000 రూపాయలు ఉన్నాయి, 99,500 రూపాయలు ఉన్నాయి, ఇదిగో ఇంకో 500 రూపాయలు పోయినాయిలే అనుకోండి దేవుని పిల్లారా. ఏమండి, ఒక మనిషి దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి అనుకోండి, ఆ 1,00,000 రూపాయల్లో నుంచి ఒక 500 రూపాయలు పోయాయి అనుకోండి. ఇదిగో నా దగ్గర 99,500 రూపాయలు ఉన్నాయి, ఇగో 500 రూపాయలు పోయినేలేవు అనుకోండి దేవుని పిల్లారా. ఆ 99,500 రూపాయలను పక్క కుంచుకొని కూడా మరలా ఆయన వెతుకులాట ఏముంటుందో తెలుసా? ఆ 500కి వెళ్ళే ఉంటుంది దేవుని పిల్లారా. ఆ 500 వెతకడానికే తమ సమయాన్నంతా వెచ్చిస్తాడు దేవుని పిల్లారా. సమయాన్నంతా వెచ్చిస్తాడు. అవునంటారా కాదంటారా? దేవుడు కూడా ఇదిగో ఇలాంటి ఉపమానాలతో తన కుమారుడు ద్వారా ఇదిగో భూమి మీద ఉన్న ప్రజలకు అర్థమయ్యే రీతిలో బోధించాడు దేవుని పిల్లారా. అర్థమయ్యే రీతిలో బోధించాడు. అసలు ఈ ప్రపంచం ఏం పోగొట్టుకుంటుంది, ఈ ప్రపంచం దేన్ని వెతకాలి, ఈ ప్రపంచం అసలు దేన్ని పోగొట్టుకుంటుందన్న సంగతిని ఇదిగో తన కుమారుడు ద్వారా ఈ ప్రపంచానికి బోధించాలనుకున్న దేవుడు తన కుమారుడిని యేసుక్రీస్తు వారిని, మహనీయుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించి ఉపమాన రీతిగానే, అందరికీ అర్థమయ్యే రీతిగానే ఇదిగో మహనీయుడు ద్వారా బోధించడం చేశాడు దేవుని పిల్లారా. ఆయన బోధించిన బోధనను ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఈ ప్రపంచం ఏం పోగొట్టుకుంటుందని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మహనీయుడైన యేసుక్రీస్తు వారి నోట పలికినటువంటి ఒక సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం దేవుని పిల్లారా. లూకా సువార్త 15వ అధ్యాయము, లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి మనం దయచేసి చదవగలిగితే దేవుని పిల్లారా. ఇక్కడ ఒక ఉపమానాన్ని యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఒక చక్కని ఉపమానాన్ని చెప్తున్నాడు. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచనము. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెతకదా అంటున్నాడు ఇక్కడ. ఈ సందర్భాన్ని ఆలోచన చేస్తే దేవుని పిల్లారా, ఒక స్త్రీ దగ్గర 10 నాణాలు ఉన్నాయంట. ఆ 10 నాణాల్లో నుంచి ఒక నాణెము పోగొట్టుకుందంట. ఆ పోగొట్టుకున్న నాణెము కొరకు ఇదిగో దీపము ముట్టించి ఇల్లంతా ఊడ్చి ఆ నాణెము దొరుకువంత వరకు ఇదిగో ఇల్లంతా వెతుకుతుంది దేవుని పిల్లారా. ఎక్కడ పడిపోయిందో అని ఇదిగో తలుపు చాటున, మంచం కింద, ఎక్కడైతే తన సంచారం చేస్తుందో ఆ సంచారము చేసిన ప్రదేశాలన్నీ వెతుకుతుంది దేవుని పిల్లారా. ఇదిగో వంట రూమ్లో వెతుకుతుంది, బెడ్రూమ్లో వెతుకుతుంది, హాల్లో వెతుకుతుంది, ఏమండి తను కూర్చున్న సోఫాలో వెతుకుతుంది. ఎందుకు అంటే తను పోగొట్టుకున్న వస్తువును దొరకబట్టుకోవాలని. మరి 10 నాణాల్లో నుంచి ఒకే నాణెము పోయింది కదా, ఇంకా 9 నాణాలు నా దగ్గర ఉన్నాయిలే అని సరిపెట్టుకోదు దేవుని పిల్లారా. ఆ ఒక్క నాణెము కోసము ఆ స్త్రీ ఎలాగైతే వెతుకుతుందో అని ఇదిగో యేసుక్రీస్తు వారు, మహనీయుడైన యేసుక్రీస్తు వారు తన బోధలో బోధిస్తున్నాడు దేవుని పిల్లారా. ఇదిగో ఒక స్త్రీ దగ్గర 10 నాణాలు ఉన్నాయి. ఆ 10 నాణాల్లో నుంచి ఒక్క నాణెము పోయినందుకు ఆ ఒక్క నాణాన్ని వెతకటానికి ఆ స్త్రీ ఎంతగా కష్టపడుతుందంటే ఇదిగో దీపము ముట్టించి ఇల్లంతా ఊడ్చి ఆ నాణెము దొరుకువంత వరకు ఎలాగైతే ఆలోచన చేస్తుందో, ఎలాగైతే వెతుకుతుందో, ఆ నాణెము దొరికినాక ఎంత సంతోషపడుతుందో తెలుసా దేవుని పిల్లారా. ఏదైతే పోగొట్టుకున్నదో ఆ పోగొట్టుకున్న నాణెము దొరికినంత వరకు ఇదిగో ఎంత వెతుకులాడుతుందో తెలుసా.
ఏమండి, ఈరోజు స్త్రీలను మనం ఆలోచన చేస్తే దేవుని పిల్లరా, నిజంగా వారి దగ్గర ఎన్నో డబ్బులు ఉంటున్నాయి, కానీ ఒక చిల్లర ఏదైనా పోగొట్టుకున్నారనుకోండి, ఒక 100 రూపాయలు, 50 రూపాయలు, లేక ఒక 500 రూపాయలు, ఒక 1000 రూపాయలు పోగొట్టుకున్నారనుకోండి, దేవుని వల్లరా ఆ స్త్రీ ఎంత వెతుకుతుందో తెలుసా? ఏమండి, మన ఇంట్లో జరిగే సందర్భాలను ఒకసారి ఆలోచన చేస్తే, నిజంగా మన ఇంట్లో ఒక స్త్రీ ఒక 1000 రూపాయలు పోగొట్టుకుంది అనుకోండి, ఇల్లంతా చదువుతుంది. ఏం పోగొట్టుకున్నావమ్మా అంటే ఏం మాట్లాడదు దేవుని పిల్లారా. ఏమండి, ఎవరితో చెప్పుకోకుండా అంత వెతుకుతుంది. ఎందుకో తెలుసా? ఆ 1000 రూపాయలు దొరికే అంతవరకు ఎంత వెతుకుతుందంటే, అది దొరికే అంతవరకు తను నిద్రపోదు, తన ఆహారం తీసుకో, తను మంచినీళ్ళు కూడా తాగదు అని పిల్లరా. ఎందుకంటే పోగొట్టుకున్న దాన్ని వెతుకులాటలో ఉండే ఆనందం అదే దేవుని వల్లరా. ఇదిగో ఈ మహనీయుడైన యేసుక్రీస్తు వారు మనకు అందరికీ అర్థము కావాలని ఈ ఉపమానం చెప్తున్నాడు. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి అని చెప్తుంది. ఏమండి, నిజంగా ఈరోజు స్త్రీని మనం ఆలోచన చేస్తే, ఇదిగో ఒక 500 రూపాయలు పోగొట్టుకొని దొరికిన తర్వాత ఆమె పడే ఆనందం ఏముంటుందో తెలుసా? తన కుటుంబ సభ్యులు అందరితో పంచుకుంటుంది అని పిల్లరా. ఇదిగో ఈరోజు ఏం జరిగిందో తెలుసా? ఇదిగో ఈరోజు నేను ఒక 500 రూపాయలు పోగొట్టుకున్నాను. ఆ 500 రూపాయలు దొరకడానికి ఈరోజు పొద్దున నుంచి సాయంత్రం దాకా దాన్ని వెతికి ఇదిగో దొరికిన తర్వాత ఇదిగో అమ్మయ్య అని నీళ్లు తాగాను, అన్నం తిన్నానని చెప్పుకుంటుంది దేవుని పిల్లారా. అలాగే మహనీయుడైన యేసుక్రీస్తు వారు ఇదిగో ఏదో పోగొట్టుకున్న దాన్ని వెతకడానికి మనకు చెప్పడానికి ఇదిగో ఉపమాన రీతిగానే ఒక స్త్రీని గురించి మాట్లాడుతున్నాడు. ఒక స్త్రీకి 10 వెండి నాణెములు ఉండగా, అందులో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆ పోగొట్టుకున్న నాణెము కొరకు ఇదిగో తను దీపము వెలిగించి ఇల్లంతా ఊడ్చి ఇదిగో అది దొరుకునంత వరకు దాన్ని వెతుకుతూనే ఉంటుంది. అది దొరికిన తర్వాత ఆనందపడుతుందని మహనీయుడైన యేసుక్రీస్తు వారు తన ఉపమాన రీతిగా జనసమూహానికి బోధిస్తున్నాడు దేవుని పిల్లరా. అసలు ఏంటి ఆ ఉపమానము? ఎందుకు ఆ ఉపమాన భావం ఏంటి అని ఆలోచన చేస్తే, ఇదే అధ్యాయంలో 15వ అధ్యాయంలో ఇదిగో ఒక్కసారి 3వ వచనానికి వెళ్తే, పై సందర్భాన్ని ఆలోచన చేస్తే ఇక్కడ వెతకడం గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే ఒకరికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెలలో నుంచి ఒక గొర్రె తప్పిపోతే ఇదిగో 99 గొర్రెలు ఉన్నాయిలే, ఈ 99 గొర్రెలతో నేను సరిపెట్టుకుంటాను అనుకోడు దేవుని పిల్లరా. ఆ 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసమే మనిషి వెతుకులాట ప్రారంభిస్తాడు దేవుని పిల్లరా. ఏమండి, ఇదే అధ్యాయంలోని ఇదిగో 15వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే, అందుకైన వారితో ఈ ఉపమానము చెప్పెను, మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతకడానికి వెళ్ళడా అంటున్నాడు అక్కడ. ఇదిగో ఒక మనిషికి 100 గొర్రెలు ఉన్నాయట. ఆ 100 గొర్రెల్లో నుంచి ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఇక పోతే పోయిందిలే ఒక గొర్రె, నా దగ్గర 99 గొర్రెలు ఉన్నాయిలే అని సరిపుచ్చుకోడట. ఆ 99 గొర్రెలను విడిచిపెట్టి ఇదిగో ఏదైతే తప్పిపోయిందో, ఏదైతే పోయిందో ఆ పోయిన దాన్ని వెతకడానికి ఆ గొర్రెల కాపరి వెళుతాడని ఇదిగో మహనీయుడైన యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా బోధిస్తున్నాడు దేవుని పిల్లరా. ఈ అధ్యాయం 15వ అధ్యాయములు అన్నీ కూడా పోయిన వాటిని వెతకటమే. ఇదిగో 15వ అధ్యాయము ఇదిగో మొదటి భాగంలో 100 గొర్రెల గురించి మాట్లాడుతున్నాడు. కిందికి వచ్చేసరికి ఇదిగో ఒక స్త్రీని గురించి, వెండి నాణాల గురించి మాట్లాడుతున్నాడు. అదే అధ్యాయము 11వ వచనానికి రాగానే ఇక్కడ ఏమంటున్నాడే, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. ఆ కుమారులో ఒకడు తప్పిపోయాడు, ఒకడు పోగొట్టుకున్నాడు, ఒకడు పోయాడు. ఏంటంటే తన ఆస్తినంతా పట్టుకొని పోయి పాడు చేసుకొని ఇదిగో తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాడి గురించే తండ్రి ఆలోచిస్తాడని ఇదిగో తప్పిపోయిన కుమారుడు గురించినటువంటి ఉపమానం చెప్తున్నాడు దేవుని పిల్లరా.
మహనీయుడైన యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచానికి ఇదిగో ఈ మూడు ఉపమానాల ద్వారా ప్రపంచానికి ఏదో చెప్పాలని ఆశపడుతున్నాడు దేవుని పిల్లరా. ఏం చెప్పాలని ఆశపడుతున్నాడని ఆలోచన చేసే దేవుని పిల్లరా, ఇదిగో 15వ అధ్యాయము 10వ వచనం ఒకసారి మనం చదివితే ఏం చెప్పాలనుకుంటున్నాడు మనకు అర్థమవుతుంది దేవుని పిల్లరా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. అసలు ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు ఈ పోగొట్టుకున్న వాటి గురించి మాట్లాడుతున్నాడు? ఎందుకు ఈ పోగొట్టుకున్న దాన్ని మాట్లాడుతున్నాడంటే, ప్రపంచము ఒకటి పోగొట్టుకుంటుంది. ఆ పోగొట్టుకుంది ఏంటో తెలుసా దేవుని పిల్లారా? రక్షణ, మారు మనస్సు. ఇదిగో ఈ మూడు ఉపమానాలను ఇదిగో తన జన సమూహములో ప్రపంచానికి అర్థమయ్యే రీతిలో ఎందుకు మహనీయుడైన యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారు అంటే, ఆయన ఒక ఉద్దేశాన్ని చెప్పాలనుకుంటున్నాడు. ఆ ఉద్దేశం ఏమిటి అనే ఆలోచన చేస్తే, ఇదిగో మారు మనసు, రక్షణ నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఇదిగో నువ్వు పోగొట్టుకుంటున్నటువంటి మారు మనసు, రక్షణ గురించి మనకు జ్ఞాపకము చేయడానికే మహనీయుడైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము ఈ భూమిపైకి వచ్చాడు దేవుని పిల్లారా. పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి వచ్చాడు. పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి వచ్చింది మహనీయుడైన యేసుక్రీస్తు వారు ఎందుకో తెలుసా? ఇదిగో మనము పోగొట్టుకుంటున్నటువంటి, ఈ ప్రపంచము పోగొట్టుకుంటున్నటువంటి ఇదిగో రక్షణ గురించి, మారు మనసును గురించి ఇదిగో మనకు బోధించడానికి, మనకు అర్థం చేయించడానికి ఇదిగో మహనీయుడైన యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి ఈ భూలోకానికి వచ్చాడు దేవుని పిల్లారా. ఈ మూడు ఉపమానాల భావము ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు, ఈ లూకా సువార్త 15వ అధ్యాయము 1 నుంచి చివరి వచనాల వరకు మనము క్షుణ్ణంగా పరిశోధించి చదివితే మనకు అర్థమయ్యేది ఏంటో తెలుసా దేవుని పిల్లారా? ఇదిగో పోగొట్టుకున్న మారు మనసు, పోగొట్టుకున్న రక్షణను గురించి మనం వెతికినప్పుడు దానిలో సంతోషం ఎంత కలుగుతుందో ఆ సంతోషాన్ని మనకు అర్థం చేయించడానికే ఇదిగో ఈ మూడు ఉపమానాలను మహనీయుడైన యేసుక్రీస్తు వారు ఇదిగో ఈ మూడు ఉపమానాలను వాడి మనకు అర్థమయ్యే రీతితో బోధించాడు దేవుని పిల్లారా. నిజంగా ఈరోజు ప్రపంచాన్ని ఆలోచన చేస్తే, ఇదిగో భౌతికమైనటువంటి మన కండ్లకు కనిపించేటటువంటి ఇదిగో ఒక బంగారాన్నో, ఒక పర్సునో, ఒక గొలుసునో, ఒక ఉంగరాన్నో, తన చేతిలో ఉన్న డబ్బునో పోగొట్టుకుంటే వెతుకుతున్నారు. కానీ అంతకంటే విలువైన ఇదిగో రక్షణ గురించి వెతకటం లేదని, అంతకంటే విలువైన వాటిని వెతకటం లేదని మహనీయుడైన యేసుక్రీస్తు వారు జ్ఞాపకము చేయడానికే ఈ భూమి మీదకి వచ్చాడు దేవుని పిల్లరా. ఈ ప్రపంచం ఏం పోగొట్టుకుంటుందంటే ఇదిగో ఈ ప్రపంచం పోగొట్టుకునేది ఏమిటి అని ఆలోచన చేస్తే రక్షణను పోగొట్టుకుంటుంది, మారు మనసును పోగొట్టుకుంటుంది దేవుని పిల్లరా. ఈ మారు మనసుతో కూడినటువంటి ఈ రక్షణను ప్రపంచం అంతా పోగొట్టుకుంటుంది దేవుని పిల్లరా. ఈ ప్రపంచము పోగొట్టుకుంటుంది గనకనే మహనీయుడైన యేసుక్రీస్తు వారు ఇదిగో ఈ భూమిపైకి వచ్చారు దేవుని పిల్లరా. వచ్చి ఈ రక్షణ సువార్తను మనకు ప్రకటించాడు. ఆయన ఈ భూమి మీదకి రావాల్సిన కారణం ఏంటో తెలుసా? మనుషులందరూ దేవుడిచ్చిన రక్షణను కోల్పోతున్నారు. మనుషులందరూ కూడా దేవుడిచ్చిన రక్షణను పోగొట్టుకుంటున్నారు. పోగొట్టుకుంటున్న దాన్ని వెతకటం లేదు దేవుని పిల్లారా. వెతకటం లేదు కనుకనే ఇదిగో మనుషులందరికీ ఏది పోగొట్టుకుంటున్నారో, ఈ ప్రపంచం ఏది పోగొట్టుకుంటుందో ఆ ప్రపంచానికే మహనీయుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమిపైకి వచ్చి జ్ఞాపకం చేశాడు దేవుని పిల్లరా. ఇదిగో మీరు ఈ భౌతికమైనటువంటి మన కంటికి కనిపించే ఇదిగో బంగారం గొలుసో, లేకపోతే ఉంగరమో, లేకపోతే డబ్బులో, ఇదిగో మనకు కన్నుకి కనిపించే ఈ చిన్న వాటిని వెతుకుతున్నారు. కానీ ఇదిగో ముఖ్యమైన దాన్ని మీరు వెతకటం లేదు. ముఖ్యమైన దానిని మీరు పోగొట్టుకుంటున్నారు. ఆ పోగొట్టుకున్న దాన్ని మీరు వెతకాలని, ఆ పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి సంపాదించుకున్నప్పుడు నిత్యము ఆనందించే ఆ పరలోకంలో, నిత్యము ఆనందపడే ఆ పరలోకానికి మీరు చేరుకోవాలని మహనీయుడైన యేసుక్రీస్తు వారు ఇదిగో ఇంత చక్కని మాటలను మన కొరకు రాయించాడు దేవుని పిల్లరా. ఈ మూడు ఉపమానాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఇదిగో 100 గొర్రెల వాడి ఉపమానం గురించి ఆలోచన చేసినప్పుడు, ఒక స్త్రీ తన వెండి 10 నాణముల గురించి ఆలోచించినప్పుడు, ఒక తండ్రికి 2 కుమారుల గురించి ఆలోచించినప్పుడు, ఇదిగో ఈ లూకా సువార్త 15వ అధ్యాయం మొత్తాన్ని ఆలోచన చేసినప్పుడు దేవుని పిల్లారా, మహనీయుడైన యేసుక్రీస్తు వారి బోధ మనకు అర్థమవుతుంది దేవుని పిల్లారా. ఇదిగో ఈ ప్రపంచం అంతా కూడా రక్షణను పోగొట్టుకుంటుంది.
ఈ ప్రపంచం అంతా కూడా రక్షణను పోగొట్టుకుంటుందని మనకు అర్థమవుతుంది దేవుని పిల్లరా. ఈ ప్రపంచం అంతా కూడా ఈ రక్షణను పోగొట్టుకుంటుంది. ఈ రక్షణ పట్ల ప్రపంచానికి ఈ ప్రపంచానికి ఈ రక్షణ పట్ల ఒక అవగాహన లేదు. ఈ ప్రపంచానికి ఈ రక్షణ పట్ల ఒక భయము లేదు. ఈ రక్షణను ఎలా కాపాడుకోవాలో, ఈ రక్షణను ఎలా కొనసాగించుకోవాలో, ఈ రక్షణ గురించి మనుషులందరూ కూడా ఏం చేస్తున్నారంటే దేవుని పిల్లరా, ఈ రక్షణ గురించి నిర్లక్ష్యం చేస్తున్నారు దేవుని పిల్లరా. ఈ భూమి మీద ఉన్న వాటిని గురించి పట్టించుకుంటున్నారు, కానీ మనకు ఆత్మకు అవసరమయ్యేది, ఈ ఆత్మకు జీవింపగలిగిన రక్షణ గురించి మాత్రము ప్రపంచమంతా నిర్లక్ష్యం చేసుకొని ప్రపంచమంతా ఈ రక్షణను పోగొట్టుకుంటుంది దేవుని వాళ్ళారా. ఈ రక్షణను పోగొట్టుకుంటుంది. అందుకోసమే మహనీయుడైన పౌలు గారి చేత ఒక చక్కని మాటను హెబ్రీ పత్రిక ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మన కన్న తండ్రి ఒక చక్కని మాట రాయించాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. ఒకసారి 3వ వచనం చూడండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము అంటున్నాడు. ఏంటనుకుంటున్నారు? అది నరకాన్ని ఎలాగ తప్పించుకోగలము? నువ్వు నిర్లక్ష్యం చేస్తుందో ఏంటో తెలుసా? నీకు కంటికి కనిపించని రక్షణ గురించి నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. నీకు కంటికి కనిపించే ఈ బంగారం గురించి, నీకు కంటికి కనిపించే డబ్బుల గురించి, నీకు కంటికి కనిపించే వస్తువుల గురించి నువ్వు పట్టించుకొని ఏం చేస్తున్నావు అంటే దాన్ని వెతుకుతున్నావు. కానీ నీ కంటికి కనిపించని రక్షణ గురించి నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావని మహనీయుడైన పౌలు గారి చేత, అపోస్తులైన పౌలు గారి చేత పరిశుద్ధాత్మ ప్రేరేపణతో తండ్రి అయిన దేవుడు మన ప్రపంచానికి ఒక చక్కని మాటను రాయిస్తున్నాడు దేవుని పిల్లరా. ఎంత చక్కని మాట రాయిస్తున్నాడు చూడండి. ఇంత గొప్ప రక్షణను ఏమంటున్నాడు? వరొకసారి చదవండి అమ్మా. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై మనం ఏదైతే పోగొట్టుకున్నామో ఆ పోగొట్టుకున్న రక్షణను మరలా మనకు జ్ఞాపకం చేసింది ఎవరో తెలుసా? మహనీయుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఉపమానము రీతిగా, ఈ 3 ఉపమానాల రీతిగా, 100 గొర్రెల ఉపమానము రీతిగా, అదేవిధంగా ఒక స్త్రీకి ఉన్నటువంటి 10 వెండి నాణాల రూపంలో తప్పిపోయిన కుమారుడు గురించి ఉపమాన రీతిగా మనకు బోధించింది. ఎందుకో తెలుసా దేవుని వాళ్ళారా? ఏమండి, రక్షణను గురించి మనకు అర్థం చేయించడానికి మహనీయుడైన యేసుక్రీస్తు వారు బోధించారు దేవుని వాళ్ళారా. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తున్నాం దేవుని పిల్లరా. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. ఎందుకంటే మనం జీవించే ఈ కొద్ది కాలములో, ఈ భూమి మీద జీవించే ఈ కొద్ది కాలములో ఈ భూ సంబంధమైన వాటిని గురించే మనం పట్టించుకుంటున్నాము. ఈ భూ సంబంధమైన వాటిని గురించే, ఈ భూ సంబంధమైన డబ్బుని గురించే, ఈ భూ సంబంధమైన బంగారాన్ని గురించే, ఈ భూ సంబంధమైన వాటిని గురించే, పోగొట్టుకున్న వాటిని గురించి వెతుకుతున్నాం. కానీ నీలో నుంచి వెళ్ళిపోయిన రక్షణను గురించి, నీలో ఉన్నటువంటి రక్షణ గురించి మహనీయుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమిపైకి వచ్చి బోధించాడు దేవుని పిల్లరా. ఎంత గొప్ప రక్షణ అండి! ఇంత గొప్ప రక్షణ గురించి బోధించాడు దేవుని పిల్లరా. మరొక మాట, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము? అట్టి రక్షణ ప్రభు బోధించు చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేత, మహత్కార్యముల చేతను, నానా విధమైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారిలో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడను. ఏమండి, ఎన్ని అద్భుతాలు యేసుక్రీస్తు వారు చూపించారు, ఎన్ని బోధించారు. ఎందుకో తెలుసా? నువ్వు రక్షణలోకి రావాలని, నువ్వు పోగొట్టుకున్న రక్షణలోకి రావాలని. ఏమండి, ఈ రక్షణ పోగొట్టుకునే అలవాటు ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా?
ఆది మానవుడైనటువంటి ఆదాము అవ్వలకు గొప్ప రక్షణను దేవుడు ఇస్తే ఆ రక్షణను ఆదాము అవ్వ పోగొట్టుకున్నారు దేవుని పిల్లరా. ఇదిగో అక్కడ ప్రారంభమైన పోగొట్టుకోవడము, ఇదిగో ప్రజలందరూ కూడా ఈ భూమి మీదకి రావడము, రక్షణను పోగొట్టుకోవడం, ఈ భూమి మీదకి రావడము, రక్షణను పోగొట్టుకోవడం జరుగుతుంది కనుకనే ఇదిగో ఈ మరొకసారి ఇదిగో రక్షణను జ్ఞాపకము చేయడానికి, ఈ రక్షణను మరొక జ్ఞాపకము చేయడానికి, పరలోకాన్ని జ్ఞాపకము చేయడానికి తన కుమారుడు, తన అద్వితీయ కుమారుడు, తన ప్రథమ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని, మహనీయుడైన యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించి ఈ భూమి పైన ఉన్నతమైన మాటల ద్వారా మరలా మనకు రక్షణ గురించి మాట్లాడుతున్నాడు దేవుని పిల్లారా. మరలా మనకు రక్షణ గురించి బోధిస్తున్నాడు దేవుని పిల్లారా తన కుమారుడు ద్వారా. ఏంటి ఈ 3 ఉపమానాలు, లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఈ 3 ఉపమానాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇదిగో నువ్వు రక్షణను పోగొట్టుకుంటున్నావని, ఈ ప్రపంచం అంతా కూడా రక్షణని పోగొట్టుకుంటుందని, ఇదిగో ఈ లోక సంబంధమైన వాటినే వెతుకుతున్నారు కానీ రక్షణ పోగొట్టుకున్న రక్షణను వెతకట్లేదని మహనీయుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రపంచానికే ఒక మేల్కొల్పు మాటలను బోధించాడు దేవుని పిల్లారా తండ్రి అయిన దేవుడు. ఏమంటే రక్షణను మనం పోగొట్టుకుంటున్నాం, అందుకోసమే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయొద్దంటున్నాడు. ఇదిగో మనుషులు ఏం చేస్తున్నారంటే ఇదిగో నిర్లక్ష్యం చేయాల్సిన వాటిపైన నిర్లక్ష్యం చేయకుండా వాడిని వెతుకుతున్నారు, నిర్లక్ష్యం చేయకుండా ఉండాల్సినటువంటి ఇదిగో ఈ రక్షణ గురించి నిర్లక్ష్యం చేస్తున్నారు దేవుని పిల్లారా. ఏదైతే ముఖ్యమో దాన్ని పక్కకు పెడుతున్నారు, ఏదైతే అనవసరమైనదో, ఏదైతే పనికి రానిదో, ఏదైతే నిష్ప్రయోజనమైనదో, ఏదైతే ఈ భూమితో పాటు కాలిపోతుందో, ఏదైతే ఈ భూమితో పాటు లయమైపోతుందో దాని కొరకే వెతుకుతున్నారు కానీ ఇదిగో ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు దేవుని పిల్లారా. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారని ఇంకొక చక్కని మాట పేతురు గారి ద్వారా పేతురు గారు రాసిన మొదటి పత్రిక ద్వారా ఒక చక్కని మాటను చూపిస్తున్నారు. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. ఒకసారి 3వ వచనాన్ని చూడండి. రక్షణ గురించి ఎంత చక్కని మాటలు పేతురు గారి ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుడు ఇదిగో మనందరికీ అర్థమయ్యే రీతిలో రాయించిన మాటను చదువుకుందాం దేవుని పిల్లారా. ఒక్కసారి చదవండి. ప్రభువు దయాళుడని మీరు రుచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదయు అమూల్యమైన సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలును అర్పించుటకు పరిశుద్ధుల యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మట్టి మందిరముగా కట్టబడుతున్నారు. ఇదిగో ఈ రక్షణ గురించి పేతురు గారు ఏమంటున్నారంటే ఒక చిన్న పిల్లవాడి గురించి పోలి ఏమంటే నిర్మలమైన పాలు. ఏమంటే నిర్మలమైన పాలంటే స్వచ్ఛమైన పాల ద్వారా ఇదిగో మనిషి ఎలాగైతే ఎదుగుతున్నాడో నువ్వు కూడా రక్షణను అలాగ కాపాడుకుంటూ ఎదగాలని. ఎందుకంటే రక్షణ ఎప్పుడు పోతుందో మనిషికి అర్థం కావట్లేదు దేవుని పిల్లరా. ఎందుకంటే ఈ లోక సంబంధమైన వాటిని చూసినప్పుడు, ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమించినప్పుడు నీలో నుంచి రక్షణ పోతుందన్న సంగతిని అర్థం చేస్తున్నాడు దేవుని పిల్లరా. రక్షణను కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలంటే ఇదిగో పౌలు గారు ఏమంటున్నారంటే ఇంత గొప్ప రక్షణని హెబ్రీలకు రాస్తూ పౌలు గారు చెప్పారు. అదే మాట రక్షణ గురించి పేతురు గారు ఏమంటున్నారంటే ఇదిగో ఒక చిన్న పిల్లవాడు నిర్మలమైన పాలతో ఎలాగైతే ఎదుగుతాడో నీవు కూడా రక్షణలో రోజు దాన్ని కాపాడుకుంటూ దానిలో అభివృద్ధి చెందుతూ ఎదగాలంటున్నాడు దేవుని పిల్లారా.
రక్షణ గురించి మాట్లాడుతున్నాడు దేవుని పిల్లరా. ఆ రక్షణ గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇదిగో రక్షణలో నువ్వు ఎదగాలి, రక్షణలో నువ్వు ఎదగాలంటున్నాడు దేవుని పిల్లరా. రక్షణలో నువ్వు రక్షణలో ఎదుగుతూనే ఇదిగో పరలోకానికి వెళుతావంటున్నాడు దేవుని పిల్లరా. ఏమండి, పౌలు గారు ఏమంటున్నారంటే, ఇదిగో పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుకున్న ప్రకారంగా, ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. ఇదిగో ఈ భూమి మీద ఉన్నటువంటి ధనం కోసం నువ్వు ఆలోచన చేస్తున్నావు, ఈ భూమి మీద ఉన్నటువంటి బంగారం కోసం ఆలోచన చేస్తున్నావు, ఈ భూమి మీద ఉన్న వాటి కొరకు నువ్వు ఆలోచన చేస్తున్నావు, కానీ ఇదిగో ఈ పోగొట్టుకున్న వాటిని గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు. కానీ ఏమండి, మనిషి ఈరోజు ఏమైపోతున్నాడంటే ఈ భూమి మీద డబ్బును పోగొట్టుకుంటే వెతుకుతున్నాడు, ఈ భూమి మీద ధనాన్ని పోగొట్టుకుంటే వెతుకుతున్నాడు, ఈ భూమి మీద బంగారం పోగొట్టుకుంటే వెతుకుతున్నాడు. కానీ రక్షణను పోగొట్టుకుంటున్నావు. ఆ రక్షణను వెతుకుతున్నావా? మహనీయుడైన యేసుక్రీస్తు వారు అందుకోసమే ఈ భూమి మీదకి వచ్చి, ఇదిగో లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో ఇదిగో మొత్తం ఆ 3 ఉపమానాల గురించి ఏం చెప్పాడు అంటే, ఇదిగో నువ్వు రక్షణను పోగొట్టుకుంటున్నావు. ఈ ప్రపంచమంతా రక్షణను పోగొట్టుకుంటుంది. ఈ ప్రపంచమంతా రక్షణను వెతుకుతున్నారా? ఆ రక్షణ దొరికినప్పుడు ఎంత సంతోషిస్తారో తెలుసా? ఆ 100 గొర్రెలదులో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ గొర్రెను వెతికి ఏం చేస్తాడు? ఆ గొర్రెల కాపరి మెడల పైన వేసుకుని ఇదిగో సంతోషంగా ఇంటికి బయలుదేరి వస్తాడు దేవుని పిల్లరా. నువ్వు కూడా ఇదిగో రక్షణను కోల్పోతున్నావు, రక్షణ నువ్వు పడేసుకుంటున్నావు, రక్షణ నువ్వు మర్చిపోతున్నావు, రక్షణను పోగొట్టుకుంటున్నావు. ఆ పోగొట్టుకున్న దాన్ని వెతకాలని, ఆ వెతికినప్పుడే నీకు నిత్య సంతోషము కలుగుతుందని మహనీయుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి రక్షణ గురించి మాట్లాడుతున్నాడు దేవుని పిల్లరా. రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. అంటే పౌలు గారు ఏమంటున్నారంటే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయొద్దంటున్నాడు. పేతురు గారు ఏమంటున్నారంటే, ఇదిగో చంటి పిల్లవాడు ఎలాగైతే నిర్మలమైన పాలతో ఎదుగుతాడో నీవు కూడా రక్షణలో ఎదగాలంటున్నాడు. ఇంకొక మాట చూసుకుందాం దేవుని పిల్లరా. ఇంకొక మాటను చూసుకుందాం. ఫిలిప్పులకు రాసిన పత్రిక ఈ రక్షణను ఎలా కొనసాగించాలో అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీల సంఘానికి ఒక పత్రిక రాస్తూ ఒక పత్రిక రాస్తూ 2వ అధ్యాయము 12వ వచనంలో ఒక చక్కని మాట రాయించాడు చూడండి. 2వ అధ్యాయము 12వ వచనం, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? భయముతో వణుకుతో రక్షణను కాపాడుకోవాలంటున్నాడు. ఎందుకంటే రక్షణ ఎప్పుడు పోతుందో తెలియదు, ఈ మనుషుల నుంచి ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. మనుషులందరూ ఏమనుకుంటున్నారంటే, బ్యాప్టిజం తీసుకున్నాను కదండి, ఇక నాకు రక్షణ వచ్చినట్లే, ఇదిగో బ్యాప్టిజం తీసుకున్నా కదండి నాకు రక్షణ వచ్చినట్లే, ఇదిగో నేను రక్షణలో ఉన్నాను కనుక నా రక్షణ పోదనుకుంటున్నారు దేవుని పిల్లరా. బ్యాప్తిస్మము తీసుకున్నా సరే మరలా నువ్వు తప్పు చేస్తే నీలో నుంచి రక్షణ వెళ్ళిపోతుంది దేవుని పిల్లరా. నువ్వు బ్యాప్తిస్మం తీసుకున్నా సరే నువ్వు తప్పు చేస్తే ఈ పాపపు ఆలోచనలు, ఈ పాపపు లోకములో నువ్వు దృష్టి పెట్టి ఈ పాపపు లోకములో ఉన్న వాటి గురించి నువ్వు ఆలోచన చేస్తే నీలో నుంచి రక్షణ వెళ్ళిపోతుంది దేవుని పిల్లరా. నీలో నుంచి రక్షణ వెళ్ళిపోయిన సంగతి నీకు కూడా తెలియదు దేవుని పిల్లరా. ఒకనాడు సౌలులో నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయినప్పుడు సౌలు గారికి తెలియదు దేవుని పిల్లారా. నాలో నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయిందన్న సంగతి సౌలు గారికి ఎలాగైతే తెలియకుండా ఉన్నారో, నీలో కూడా రక్షణ వెళ్ళిపోతున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతున్నప్పుడు నీకు కూడా తెలియదు దేవుని పిల్లారా. నువ్వేమనుకుంటున్నావు అంటే, నేను బాప్తిసం తీసుకున్నాను, రక్షణ వచ్చేసింది, ఇక నాకు పరలోక గ్యారంటీ అనుకుంటున్నావేమో. ఏమండి, రక్షణ వెళ్ళిపోతుంది దేవుని పిల్లారా. ఆ రక్షణ నువ్వు భయముతో వణుకుతో, ఇదిగో పౌలు గారు చెప్పినట్లుగా భయముతో వణుకుతో ఆ రక్షణ నువ్వు కాపాడుకోవాలి. ఎప్పటి వరకు కాపాడుకోవాలో తెలుసా? అంతము వరకు సహించిన వాడు రక్షింపబడతాడు. నీ ప్రాణము పోయేంత వరకు, నీ శరీరంలో నుంచి నీ ఆత్మ వెళ్ళిపోయేంత వరకు, నువ్వు మరణానికి దగ్గరయ్యేంత వరకు, నువ్వు ఇదిగో ఈ శరీరంలో నుంచి నీ ఆత్మ వెళ్ళిపోయేంత వరకు ఆ రక్షణను నువ్వు ఎలా కొనసాగించాలంటే, భయముతో వణుకుతో ఆ రక్షణను నువ్వు కొనసాగించాలి దేవుని పిల్లారా. అందుకోసమే ఆ రక్షణ గురించి ఒక ఉన్నతమైన మాటలు మహనీయుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రపంచానికి తెలియజేశాడు దేవుడు.
రక్షణను పోగొట్టుకుంటుంది ఈ ప్రపంచమంతా. ఈ ప్రపంచమంతా పోగొట్టుకునేది రక్షణ దేవుని పిల్లారా. ఈ రక్షణను పోగొట్టుకుంటుంది ప్రపంచమంతా, ఈ రక్షణను పోగొట్టుకుంటుంది. ఏమండి, పోగొట్టుకున్న దాన్ని వెతకట్లేదు దేవుని పిల్లారా, వెతకట్లేదు. ఒక వస్తువు పోగొట్టుకుంటే, ఒక బంగారం పోగొట్టుకుంటే, ఒక ఇంట్లో ఒక 500 రూపాయలు పడేసుకుంటే ఆ ఇల్లంతా ఆ స్త్రీ ఎలాగైతే వెతుకుతుందో, ఆ ఇల్లంతా ఇదిగో దీపం ముట్టించి ఇల్లంతా ఊడ్చి ఇదిగో అది దొరికేంత వరకు ఒక స్త్రీ ఎలాగైతే వెతుకుతుందో, నీ రక్షణను నువ్వు వెతుకుతున్నావా? నువ్వు పోగొట్టుకున్న రక్షణ నువ్వు వెతుకుతున్నావా? ఏమండి, అసలు రక్షణ అంటే ఏంటండి? ఆ రక్షణ ఎక్కడ దొరుకుతుందండి? ఏ సూపర్ మార్కెట్లో దొరుకుతుందని అడిగేవారు ఉన్నారు దేవుని పిల్లారా. ఆ రక్షణ అంటే ఏంటో తెలియని క్రైస్తవ్యం కూడా ఉంది దేవుని పిల్లారా. ఈరోజు బోధల్లో, ఈరోజు ఇక్కడ ప్రసంగికుల్లో ఎక్కడ కూడా ఇదిగో ఈ రక్షణ గురించినటువంటి బోధ లేదు దేవుని పిల్లారా. ఇదిగో ఈ శరీర సంబంధమైన బోధలే కనపడుతున్నాయి, కానీ ఇదిగో నీకు మారు మనసు, రక్షణ రావాలి, దేవుడు ఇదిగో తన కుమారుడు భూమి మీదకి పంపించే దినము ఆసన్నమైంది. ఆ దినమున ఇదిగో నువ్వు రక్షణను కొనసాగించుకుంటే, అంతం వరకు నీ రక్షణను కొనసాగించుకుంటే, యేసుక్రీస్తు వారు 2వ రాకడలో నువ్వు ఎత్తబడతావని, యేసుక్రీస్తు వారు రాకడకు వచ్చినప్పుడు ఇదిగో నువ్వు కూడా తండ్రితో పరలోకంలో ఉంటావన్న బోధ కరువైపోయింది దేవుని పిల్లారా. ఏమంటే రక్షణ గురించి ఫిలిప్పి సంఘానికి పౌలు గారు ఏమంటున్నారంటే, ఇదిగో వణుకుతో భయముతో ఈ రక్షణను కాపాడుకోవాలి. కానీ మనుషులు ఏం కాపాడుతున్నారు తెలుసా దేవుని పిల్లారా? అండి, ఒక 5 తులాల బంగారం ఉందనుకోండి, ఎక్కడ దాచిపెడతారు తెలుసా? బయట పడేయరు, బీరువలో దాచిపెడతారు దేవుని పిల్ల, లేదా లాకర్లో దాచిపెడతారు. 1,00,000 రూపాయలు ఉంటే ఎక్కడ దాచిపెడతారు తెలుసా? ఒక లాకర్లో దాచిపెడతారు, ఎక్కడ పడితే అక్కడ బయట పడేయరు. ఏమంటే ఈ భూమి మీద పనికిరాని వస్తువులను, ఈ భూమి మీద ఉన్నంత కాలమే ఉపయోగపడే ఈ వస్తువులను భద్రపరుస్తుంది. కానీ ఇదిగో రక్షణ ఎప్పటికీ ఉపయోగపడేదని, నీ ఆత్మను రక్షించేదని, నీ ఆత్మను పరలోకానికి నడిపించేదని ఆ రక్షణను ఇదిగో నువ్వు వణుకుతో భయముతో నువ్వు కాపాడుతున్నావా? నువ్వు వణుకుతో భయముతో నీ రక్షణ నువ్వు కాపాడుకుంటున్నావా? ఏమండి, రక్షణను పోగొట్టుకుంటుంది, కానీ ఆ పోగొట్టుకున్న దాన్ని వెతికేవారు కరువైపోయారు దేవుని పిల్లారా. రక్షణను పోగొట్టుకుంటున్నారు, కానీ ఆ రక్షణను కాపాడుకునేవారు కరువైపోతున్నారు దేవుని పిల్లారా. ఆ కరువైపోతూ ఏమైపోయారంటే ఆ రక్షణ లేకుండా నరకానికి వెళ్ళిపోతున్నారు దేవుని పిల్లారా. నరకానికి వెళ్ళిపోతున్న వారిని చూచి దేవుడు బాధపడి తన అద్వితీయ కుమారుడు, తన సొంత కుమారుడు యేసుక్రీస్తు వారిని ఈ భూమిపైకి పంపించాడు దేవుని పిల్లారా. ఎందుకో తెలుసా? ఆ రక్షణను నీకు జ్ఞాపకం చేయడానికి, ఆ రక్షణను జ్ఞాపకం చేయడానికి తన భక్తుల ద్వారా, ఆ రక్షణని జ్ఞాపకం చేయడానికి తన భక్తుల ద్వారా ఇదిగో ఈ 66 పుస్తకాల్లో రక్షణ గురించినటువంటి ఈ రక్షణ సువార్తను నీకు బోధించాడు దేవుని పిల్లారా. ఏమండి, ఇది చదువుకున్న మనము ఇంకా భౌతికమైనటువంటి మన కంటికి కనిపించే ఈ బంగారము, ఈ ధనము, ఈ ఐశ్వర్యము గురించే మనం వెతుకుతున్నాం. కానీ ఈ పోగొట్టుకున్న రక్షణ గురించి మనం వెతుకుతున్నామా? పోగొట్టుకున్న రక్షణ గురించి ఎవరు వెతకట్లేదు దేవుని పిల్లారా. ఆ వెతకాలనే ఇదిగో ఇంత మంచి టైటిల్ పెట్టాం, ప్రపంచం ఏం పోగొట్టుకుంటుంది. ప్రపంచం ఏం పోగొట్టుకుంటుందంటే ఇదిగో ప్రపంచం పోగొట్టుకునేది ఏంటో తెలుసా? రక్షణను పోగొట్టుకుంటుంది దేవుని పిల్లారా. ప్రపంచం పోగొట్టుకునేది ఏంటంటే రక్షణ. ఈ రక్షణ కరువైపోతుంది దేవుని పిల్లారా. ఈ రక్షణ గురించి మహనీయుడైనటువంటి యేసుక్రీస్తు వారు బోధించారు. అదేవిధంగా అపోస్తులైన పౌలు గారు బోధించారు, అపోస్తులైన పేతురు గారు బోధించారు దేవుని పిల్లారా. ఈ రక్షణను వణుకుతో భయముతో కాపాడుకోవాలని, ఈ రక్షణను వణుకుతో భయముతో కాపాడుకోవాలి. ఎందుకంటే రక్షణ పోయిందంటే తెచ్చుకునేది కాదు దేవుని పిల్లారా. కానీ మనుషులందరికీ ఈరోజు రక్షణ పోయింది దేవుని పిల్లారా. ఆ రక్షణను తెచ్చుకోవాలి, వెతకాలి. పోనీ రక్షణ ఎక్కడ దొరుకుతుందని మీకు ప్రశ్న వచ్చిందనుకో, ఈ రక్షణ ఎక్కడ దొరుకుతుందో తెలుసా? మరొక మారు ప్రకటన గ్రంథంకి రండి, ఈ రక్షణ ఎక్కడ దొరుకుతుందో చూద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం చూడండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడదోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును
మన దేవుని వాయను, మన దేవుని వాయను. ఎక్కడున్నాయి ఈ రక్షణ? ఎక్కడుంది ఈ శక్తి అంటే దేవుని దగ్గర ఉంది. దేవుడు పంపించినటువంటి మహనీయుడైన క్రీస్తు వారి దగ్గర ఉంది. దేవుని దగ్గర ఉంది. దేవుడు పంపించినటువంటి మహనీయుడైన క్రీస్తు వారి దగ్గర ఉంది. ఈ కింది వచనం చదవండి, కింది వచనం చదవండి. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు. ఒకనాడు రక్షణ ఎవరి దగ్గర ఉందంటే తండ్రి దగ్గర ఉంది. ఒకనాడు శక్తి ఎవరి దగ్గర ఉంది? తండ్రి దగ్గర ఉంది. ఆ తండ్రి దగ్గర నుంచి ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చేసిందంటే యేసుక్రీస్తు వారి దగ్గర ఉంది దేవుని పిల్లరా. ఎందుకంటే మహనీయుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ఇదిగో మనం ఏదైతే ప్రపంచం పోగొట్టుకుందో ఆ పోగొట్టుకున్న రక్షణ గురించి బోధించి, ఆ రక్షణ గురించి బోధించి జ్ఞాపకము చేసి, ఇదిగో ఆ జ్ఞాపకము చేసి ఈ రక్షణ నా దగ్గర ఉంది కనుక ఇదిగో ఈ రక్షణ కావాలంటే మీరు నన్ను ఆశ్రయించి, నేను చెప్పిన మాటల ప్రకారంగా జీవించి, నేను బోధించిన మాటల ప్రకారంగా మీరు జీవించి, ఇదిగో నా రక్తంలో మీరు కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడి, నేను బ్రతికిన ప్రకారము, పౌలు గారు బ్రతికిన ప్రకారము, అపోస్తులు బ్రతికిన ప్రకారం మీరు కూడా బ్రతుకుతే ఆ రక్షణను మీరు మరలా సంపాదించుకుంటారు అన్నట్లుగా యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారు దేవుని పిల్లరా. ఇదిగో ఇప్పుడు రక్షణ ఎక్కడుందో మీకు తెలిసింది. ఇదిగో జీవం ఎక్కడుందో తెలిసింది. అందుకోసం మహనీయుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? నేనే జీవమును, నేనే మార్గమును. నా తప్ప పరలోకానికి, నా తప్ప తండ్రి దగ్గరికి ఎవడు కూడా పోలేడు అంటున్నాడంటే, ఇదిగో ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? క్రీస్తు పాదాల చెంతకు వెళ్ళాలి. క్రీస్తు పాదాలు పట్టుకోవాలి. ఎందుకంటే మార్గమై ఉన్న క్రీస్తు వారి పాదాల చెంతపడి ఇదిగో ఆయన రక్షణను మరలా కొనసాగించాలంటే ఇదిగో నీ చేతిలో ఉన్న ఈ 66 పుస్తకాలను చదివి, ఈ 66 పుస్తకాల్లోని మాటలను ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు మరలా నువ్వు రక్షణలో కొనసాగుతావు దేవుని పిల్లరా. నువ్వు బాప్తిస్మ తీసుకున్న, బిషప్ అయినా, రెవరెండ్ అయినా, ఇదిగో ఉన్నతమైన బోధలు చేస్తున్నా, నీవు రక్షణ లేకపోతే పరలోకానికి వెళ్ళవు దేవుని వాళ్ళారా. పరలోకానికి వెళ్ళరండి. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే రక్షణ నువ్వు కాపాడుకోవాలి. రక్షణ అనగానే ఇదిగో నువ్వు అనుకున్నట్లు కాదు దేవుని పిల్లరా. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను దేవుని పిల్లరా. మన జీవితంలో ఎన్నో ప్రయాణాలు చేస్తుంటాం. అందులో బస్ ప్రయాణాలు మనం ఎక్కువగా చేస్తుంటాం. బస్ ప్రయాణాలు చేస్తున్నప్పుడు కండక్టర్ గారికి ఒక 2000 రూపాయలు నోటు ఇచ్చినప్పుడు, ఒక బస్ టికెట్ 50 రూపాయలు అయినప్పుడు, ఆ కండక్టర్ దగ్గర చిల్లర లేనప్పుడు ఏం చేస్తాడంటే తెలుసా దేవుని పిల్లరా? ఆ టికెట్ వెనక రాస్తాడు 1950 రూపాయలు నీకు రావాలి అని రాస్తాడు దేవుని పిల్లరా. ఆ టికెట్ని ఎలా పట్టుకుంటావు తెలుసా మనం? ఆ టికెట్ పోగొట్టుకుంటే ఏమంటే తెలుసా? ఆ టికెట్ ఇచ్చేవాడు ఏం చెప్తా తెలుసా? కండక్టర్ ఏం చెప్తా తెలుసా? ఈ టికెట్ను జాగ్రత్తగా దాచిపెట్టుకోమ్మా, ఈ టికెట్ను జాగ్రత్త దాచిపెట్టుకో బాబు అంటాడు. ఎందుకంటే దిగేటప్పుడు ఈ టికెట్ చూపిస్తేనే నీకేమిస్తాడు? డబ్బులు ఇస్తాడు. ఆ టికెట్ మనిషి ఏం చేసుకుంటే తెలుసా? ఏమండి ఎంత భద్రంగా తీసుకుంటే తెలుసా? ఒకవేళ పై జేబులో పెట్టుకుంటే పోతుందేమో అని పరుసు తీసి పరుసులో మళ్ళీ లోపల పెడతాడు దేవుని పిల్లరా. ఎందుకో తెలుసా? ఈ కంటికి కనిపించే డబ్బులను పోగొట్టుకోవడానికి మనిషి ఇష్టపడాడు దేవుని పిల్లరా. దాన్ని ఎలా కాపాడతాడు తెలుసా? ఇదిగో తన ప్రయాణం చేసేంత వరకు ఊకే దాన్ని చూసుకుంటాడు. ఉందా లేదా. ఒకవేళ పోతే 1950 రూపాయలు పోతాయని బాధపడి దాన్ని ఎంత భద్రంగా దాచిపెట్టుకుంటాడు తెలుసా? ఏమండి చాలా భద్రంగా దాచిపెట్టుకుంటాడు దేవుని పిల్లారా. అది దిగేటప్పుడు చూపించి, దిగిన తర్వాత ఆ టికెట్ చూపించి ఆ డబ్బులు తీసుకునేంత వరకు ఆయన గుండెల్లో ఒక భయం. ఏంటో తెలుసా? ఈ టికెట్ ఉంటుందో పోద్దో, దీన్ని భద్రంగా దాచిపెట్టుకోవాలన్న ఆలోచనతో మనిషి ఎలాగైతే జీవిస్తాడో తెలుసా? అండి నువ్వు రక్షణ విషయంలో అలాంటి జాగ్రత్తలు కరువైపోయేది అని పిల్లరా. నువ్వు ఈ కంటికి కనిపించే ఈ ధనము కోసం నువ్వు ఆలోచన చేస్తున్నావు, కానీ రక్షణను కాపాడుకుంటున్నావా? పౌలు గారు ఫిలిప్పి సంఘానికి బోధించినట్లుగా ఇదిగో ఈ రక్షణను వణుకుతో భయముతో కాపాడుకోమంటున్నాడు కదా. ఇదిగో ఆ వణుకు భయము నీలో ఉందా? రక్షణ విషయంలో ప్రపంచం పోగొట్టుకుంది దేవుని వాళ్ళరా. ప్రపంచము ఈ రక్షణను పోగొట్టుకుంది. ఈ ప్రపంచము ఈ రక్షణను పోగొట్టుకొని ఈ రక్షణను వెతకలేకపోతుంది దేవుని పిల్లారా. ఈ రక్షణని వెతకాలనే మహనీయుడైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమిపైకి వచ్చి మరలా మనకు రక్షణ గురించి మాట్లాడుతున్నాడు దేవుని పిల్లారా. రక్షణ గురించి బోధించాడు దేవుని పిల్లారా. ఉపమాన రీతిగానే బోధించాడు. ఈ ఉపమాన రీతిగా బోధించిన ఈ రక్షణను నువ్వు కొనసాగించాలి.
ఎలా కొనసాగించాలంటే ఇదిగో ఫిలిప్పి సంఘానికి పౌలు గారు రాసినట్లుగా, ఫిలిప్పి సంఘానికి పౌలు గారు రాసి 2వ అధ్యాయం 12వ వచనంలో ఎలాగైతే మాట్లాడాడు మరొకసారి చదువుకుందాం. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట మీరు ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును, ఇక్కడ అండర్లైన్ చేసుకుని పిల్ల, భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకోవాలి. ఎందుకు భయముతో, ఎందుకు వణుకుతో రక్షణను కొనసాగించాలంటే, నీకు రక్షణ లేకపోతే పరలోకానికి చేరుకోలేవు. నీకు రక్షణ లేకపోతే తండ్రి దగ్గరకు నువ్వు వెళ్ళలేవు. నీకు రక్షణ లేకపోతే నిత్య జీవంలో నువ్వు ఉండలేవు. నీకు రక్షణ లేకపోతే తండ్రితో నువ్వు ఆనందించలేవు. నువ్వు తండ్రితో ఆనందించాలన్నా, నువ్వు నిత్య రక్షణలో ఉండాలన్నా, నిత్య ఆనందంలో నువ్వు ఉండాలన్నా నీకు రక్షణ కావాలి దేవుని వల్లారా. రక్షణ లేకపోతే ఇదిగో నరకానికి పాత్రుడు అయిపోతావు. నువ్వు రక్షణ లేకపోతే నరకంలో మలమల మాడిపోతావు. నువ్వు రక్షణ లేకపోతే అక్కడ పండ్లు కొరుకుటయు, ఏడ్చుటయు, ఆత్మల ఘోష నీకు వినపడుతుంది దేవుని పిల్లారా. ఆత్మల ఘోష అనగానే ఏమండి, ఈరోజు ఒక మనిషి చనిపోయినప్పుడు 10 మంది ఏడుస్తుంటేనే ఆ ఏడ్చును మనం వినలేం కదా. అక్కడ వేల మంది, కోట్ల మంది ఏడుస్తున్నప్పుడు, వారి బాధలు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నప్పుడు, ఏమండి ఆ సిచ్యువేషన్ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి దేవుని పిల్లారా. మీరు తట్టుకోగలరా? మీరు తట్టుకోగలరా? ఆ నరకంలో ఆ మంటలను మీరు తట్టుకోగలరా? అంటే తట్టుకోలేరు దేవుని పిల్లారా. నువ్వు తట్టుకోలేవు కనుకనే మరలా ఇదిగో ఈ రక్షణ గురించి తన సొంత కుమారుడు ఈ భూమిపైకి పంపించి, తన కుమారుడు మరణము ద్వారా అయినా నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, రక్షణ గురించి జ్ఞాపకం చేసుకోవడానికి తన కుమారుడు బలిపెట్టాడు దేవుని పిల్లారా. తండ్రి అయిన దేవుడు తన కుమారుడు బలిపెట్టాడు. తర్వాత ప్రవక్తల ద్వారా ఈ రక్షణ గురించి బోధింపజేశాడు. ఇదిగో ఈరోజు చివరి గడియ మేల్కొలుపు ఆధ్యాత్మిక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇదిగో మరొక మారికి మీకు హెచ్చరిస్తున్నాడు దేవుడు. నీవు రక్షణలో కొనసాగిస్తున్నావా? నీ రక్షణ నువ్వు భయముతో, వణుకుతో నీ రక్షణ నువ్వు కాపాడుకుంటున్నావా? కాపాడుకోవడానికే ఇదిగో ఈ యొక్క వాక్య భాగము ద్వారా, ఈ యొక్క పాఠము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? నువ్వు రక్షణను కాపాడుకుంటున్నావా? అందుకోసమే ఈరోజు ప్రపంచం పోగొట్టుకుంటుంది ఏంటి అనే టైటిల్ పెట్టి, ప్రపంచం ఏం పోగొట్టుకుంటుందని ఇదిగో ఒక ఆలోచింపజేసే ఒక మంచి అంశాన్ని మీ మీద బోధిస్తున్నాను, మీ మధ్యలో బోధిస్తున్నాను దేవుని పిల్లారా. ఇదిగో ప్రపంచం ఏం పోగొట్టుకుంటుందంటే రక్షణ పోగొట్టుకుంటుంది. ఇగో ఈ రక్షణ నువ్వు ఎలా కాపాడుకోవాలంటే వణుకుతో కాపాడుకోవాలి. ఈ రక్షణ నువ్వు ఎలా కాపాడుకోవాలి? భయముతో కాపాడుకోవాలి. ఈ రక్షణ నువ్వు ఎలా కాపాడుకోవాలంటే ఇదిగో నీ ప్రాణం ఉన్నంత వరకు ఈ రక్షణను కాపాడుకోవాలి. ఈ రక్షణ ఎక్కడ దొరుకుతుందంటే మహనీయుడైన యేసుక్రీస్తు వారి దగ్గర దొరుకుతుంది దేవుని పిల్లారా. ప్రపంచంలో ఎవరి దగ్గర ఈ రక్షణ దొరకదు దేవుని పిల్లారా. ఏ అంగడిలో దొరకదు, ఏ సూపర్ మార్కెట్లో దొరకదు, ఎక్కడ ఈ రక్షణ దొరకదు దేవుని పిల్లారా. కేవలము మహనీయుడైన యేసుక్రీస్తు వారి దగ్గరే దొరుకుతుంది. కేవలము మహనీయుడైన యేసుక్రీస్తు వారి దగ్గరనే ఈ రక్షణ దొరుకుతున్నప్పుడు ఇదిగో ఆయన పాదాల చెంత పడటానికి ఏమండి మనకేంటికంటే ఇంకా ఆలోచన, మందిరానికి రావాలంటే ఆలోచన, ఇదిగో దేవుని పని అంటే ఆలోచన. దేవుడంటే భయము లేనటువంటి ఈ స్థితిలో తన కుమారుడు ద్వారా రక్షణ గురించి, దేవుని యందు భయభక్తులు ఉండటాన్ని గురించి మహనీయుడైన యేసుక్రీస్తు వారు బోధించారు దేవుని పిల్లారా. ఇకనైనా నువ్వు మారి, ఇకనైనా నీ రక్షణను కొనసాగించమని, ఇకనైనా నీ రక్షణలో ఇదిగో కంటిన్యూ కావాలని, ఇకనైనా నీ రక్షణని గట్టిగా బడముగా పట్టుకోవాలని మహనీయుడైన యేసుక్రీస్తు వారు బోధించారు కదా. ఆ బోధల్లో ఇదిగో పౌలు గారు బోధించారు, ఇదిగో పేతురు గారు రాయించారు, పేతురు గారు చెప్పారు, యోహాను గారు బోధించారు, అపోస్తులు అందరూ కూడా ఈ రక్షణ గురించే కదయ్యా బోధించింది. ఈ రక్షణ నువ్వు చేపట్టుకోవాలి. ఏమంటే ఈ రక్షణ నువ్వు గట్టిగా పట్టాలంటాడు. మరొక మాట ఏమంటాడంటే ఈ రక్షణ నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కడ పడిపోతుందో, ఒక టికెట్ను ఎలాగైతే బస్ కండక్టర్ ఇచ్చిన టికెట్ను ఎలాగైతే కాపాడుకుంటున్నావో అంతకంటే విలువైనది కదా, అంతకంటే కోట్ల రెట్లు విలువైన ఈ రక్షణను నువ్వు ఎలా కాపాడుకోవాలి తెలుసా? అంటే భద్రంగా కాపాడుకోవాలి దేవుని పిల్లారా. ఎక్కడ కూడా లోపము రాకుండా నీ రక్షణను కాపాడుకోవాలి. ఎక్కడ కూడా లోపము రాకుండా నీ రక్షణ నువ్వు కాపాడుకున్నప్పుడే ఇదిగో మహనీయుడైన తండ్రి దగ్గరికి, మహనీయుడైన యేసుక్రీస్తు వారి దగ్గరికి, ఇదిగో మన పితరుల దగ్గరికి, అబ్రహాం గారి దగ్గరికి,
హానోకు గారి దగ్గరికి, ఏలియా గారి దగ్గరికి, ప్రవక్తలందరి దగ్గరికి, మన పితరుల దగ్గరికి చేర్చబడుతుంది అని పిల్లారా. మన పితరుల దగ్గరికి వెళ్ళాలంటే, మన పూర్వీకుల దగ్గరికి వెళ్ళాలంటే, భక్తుల దగ్గరికి వెళ్ళాలంటే, నిత్య ఆనందంలోకి వెళ్ళాలంటే నువ్వు రక్షణను కొనసాగించాలి. నీకు రక్షణ కరువైపోతే, నువ్వు రక్షణని పోగొట్టుకుంటే, ఈ ప్రపంచమంతా పోగొట్టుకుంటుంది ఏంటో తెలుసా? ధనము కాదు. ఈ ప్రపంచమంతా పోగొట్టుకునేది డబ్బు కాదు. ఈ ప్రపంచమంతా పోగొట్టుకునేది ఐశ్వర్యము కాదు. ఈ ప్రపంచమంతా పోగొట్టుకునేది జ్ఞానము కాదు. దేవుని పిల్లారా, రక్షణను పోగొట్టుకుంటుంది. ఈ రక్షణను కాపాడుకోవాలి. ఈ రక్షణను కాపాడుకున్నప్పుడే తండ్రి దగ్గరికి నువ్వు చేరుకోగలుగుతావు. కాబట్టి దేవుని వాళ్ళారా, ఈ రక్షణని మీరందరూ కూడా గట్టిగా చేపట్టి వణుకుతో, భయముతో కాపాడుకుంటూ, నిర్మలమైన పాల ద్వారా రక్షణను దినదినము అభివృద్ధి చేసుకుంటూ, దినదినము అభివృద్ధి చేసుకుంటూ నువ్వు ఎదగాలని ఈ చిన్ని మాటలు మీ మధ్యలో బోధిస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా మారి మీ రక్షణను మీరు కొనసాగించుకోవాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, నీ పిల్లలకు ప్రపంచాన్ని ఏం పోగొట్టుకుంటుంది? ప్రపంచము రక్షణను పోగొట్టుకుంటుందని, ఈ రక్షణను మనం కాపాడుకోవాలని, ఈ రక్షణను అంతం వరకు నాయన మా ప్రాణం పోయేంత వరకు కాపాడుకొని మీరున్న మహాలోకానికి మేము చేరుకొని అక్కడ నిత్య ఆనందంతో బ్రతకాలని మేమందరినీ తండ్రి ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు పురిగొలుపుకుంటూ, ఒకరినొకరు సరిచేసుకుంటూ తండ్రి మేము బ్రతుకుతున్న ఈ దినములో సాతానుగాడు మమ్మల్ని మోసపరచకుండానట్లుగా నాయన నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేయండి. సత్యములో, సర్వసత్యములోకి నడిచే భాగ్యం మా అందరికీ దయచేయమని వేడుకుంటూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు దేవుని పిల్లారా.